అర్హతలు ఉన్నప్పటికీ విదురుడు రాజు ఎందుకు కాలేకపోయాడో తెలుసా? కారణం ఈ శాపమే. విదురుడు చాలా తెలివైనవాడు. ఆయనకి శాస్త్రాలు, వేదాలు, రాజనీతి, పాలనా వ్యవస్థ గురించి మంచి జ్ఞానం ఉంది. వీటన్నిటినీ విదురుడు నీతిగా అందరికీ అందించాడు కూడా. ఇంత జ్ఞాన సంపన్నుడు కావడం చేతనే ఆయనను మహాత్మా విదురుడు అని కూడా పిలుస్తారు. రాజు కావడానికి ఉండవలసిన అన్ని అర్హతలు విదురుడికి ఉన్నాయి. కానీ ఆయన రాజు కాలేకపోయాడు. దీని వెనుక ఒక శాపం ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. దీని గురించి తెలుసుకుంటే విదురుడు గత జన్మలో ఎవరంటే అనేది ముందు తెలుసుకోవాలి. పురాణ కథ ప్రకారం మాండవ్య అనే సన్యాసి ఋషి ఉండేవాడు. ఒకసారి రాజదూతలు అతని ఆశ్రమంలో కొంతమంది దొంగలను పట్టుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చాడనే నింద కారణంగా ఆ ముని కూడా దారుణమైన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తర్వాత అతను నేరుగా యమరాజు దగ్గరకు వెళ్ళి, ఏ నేరానికి నాకు ఇలా శిక్ష పడింది అని అడిగాడు. దీనికి యముడు బదిలిస్తూ, నువ్వు చిన్నప్పుడు ఒక కీటకం తోకలో సూదిని గుచ్చావు, దాని కారణంగానే ఈ శిక్ష విధించబడింది అని సమాధానమిచ్చాడు. యముడి సమాధానం విన్న ఋషి కోపాద్రిక్తుడయ్యాడు. ఆ తర్వాత యముడితో ఇలా అన్నాడు, బాల్యంలో చేసిన ఇంత చిన్న నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష విధించబడింది. నువ్వు బానిస కుమారుడిగా భూమిపై జన్మించవలసి వస్తుంది అని శపించాడు. మాండవ్య ముని ఇచ్చిన ఈ శాపం కారణంగానే యమరాజు మహాత్మా విదురుడి రూపంలో జన్మించాడు. మహాభారతంలో వివరించిన కథ ప్రకారం సత్యవతి శాంతనుల కుమారుడు విచిత్ర వీర్యుడు. ఈయన అంబిక అంబాలికలను వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి పిల్లలు లేరు. అతను చాలా చిన్న వయసులోనే మరణించాడు. భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేయడంతో హస్తినాపుర సింహాసనాన్ని ఎవరు అధిష్ఠిస్తారనే దానిపై సంక్షోభం తలెత్తింది. అప్పుడు సత్యవతి వేదవ్యాసుని గుర్తు చేసుకుంది. సత్యవతి వేదవ్యాసునితో, నా రాజ్యవంశాన్ని నాశనం నుండి కాపాడాలంటే నువ్వు నా ఆజ్ఞలలో ఒకదాన్ని పాటించాలని చెప్పింది. అంబిక అంబాలికల నుండి మీరు పిల్లలను కనాలని నేను కోరుకుంటున్నాను అని చెబుతుంది. వేదవ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటించాడు. రాణి అంబిక వేదవ్యాసుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన రూపానికి భయపడి కళ్ళు మూసుకుంది. అప్పుడు వేదవ్యాసుడు సత్యవతితో, మొదటి రాణి నన్ను చూసిన తర్వాత కళ్ళు మూసుకుంది, దానివల్ల ఆమెకి గుడ్డి కొడుకు పుడతాడని చెప్పాడు. తర్వాత అంబాలిక వేదవ్యాసుని దగ్గరకు వెళ్ళింది, కానీ భయంతో పాలిపోయింది. వేదవ్యాసుడు సత్యవతి దగ్గరకు వెళ్ళి మరొక రాణి కూడా భయం కారణంగా పాలిపోయిందని, దాని కారణంగా ఆమెకి పుట్టిన కుమారుడు వ్యాధితో బాధపడతారని చెప్పాడు. ఇది విన్న సత్యవతి చాలా బాధపడింది. రాణి అంబాలికను మళ్ళీ వేదవ్యాసుని వద్దకు వెళ్ళమని కోరింది. కానీ రాణి స్వయంగా వెళ్ళలేదు. ఆమె స్థానంలో తన పని మనిషిని పంపింది. వేదవ్యాసుని రూపాన్ని చూసిన తరువాత ఆ పని మనిషి ఏమాత్రం భయపడలేదు. ఈసారి వేదవ్యాసుడు తల్లి సత్యవతి వద్దకు వచ్చి ఈ పని మనిషి గర్భం నుండి చాలా తెలివైన కుమారుడు పుడతాడని చెప్పాడు. దీని ఫలితంగా అంబికకు ధృతరాష్ట్రుడు అనే అందకుమారుడు జన్మించాడు. అంబాలిక గర్భం నుండి జన్మించిన పాండు అనే కుమారుడికి పుట్టినప్పటి నుండి వ్యాధులతో బాధపడుతున్నాడు. కానీ పని మనిషి గర్భం నుండి జన్మించిన విదురుడు తెలివైన వాడు కావడమే కాకుండా శాస్త్రాలు, వేదాలతో కూడి జ్ఞాని అయ్యాడు. కానీ పని మనిషి కొడుకు అనే కారణంతో రాజు కాలేకపోయాడు.